అయ్యయ్యో, అరగంట దాటితే ముహూర్తమే లేదు. మళ్ళీ సంక్రాంతి తర్వాతే ముహూర్తాలు. ఈ టైంలో ఉంగరాలు కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికి పోతాయక్క? ఎక్కడికి పోతాయిరా, సుమ మనింటి కోళ్లు. తను తీయదు, తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇక మిగిలిందెవరు? బయట వాళ్లే కదా. అంటే ఇక్కడున్న వాళ్ళంతా మన బంధువులే, ఒక్క వాళ్ళు తప్ప. ఈ ఇంట్లో వాళ్ళ హడావిడి చూస్తుంటే తీసింది వాళ్లేనని నాకు అర్థమైపోతుంది. బావా, వాళ్ళు రాజు తల్లిదండ్రులు, కొంచెం మర్యాదగా మాట్లాడు. అందరూ నీలా ఉండరు. ఆపండి. యద ఉంగరాల కోసం ఏం మాట్లాడుతున్నావురా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేసేస్తావా? అంత మాట అనేసారేటి బాబు? అంతగా అవసరమైతే సాయం చేయమని చేతులు సాచి బాబు గారిని అడుగుతాం గాని అట్లాంటి బుద్ధులు మా ఇంట వంట లేవు బాబు. ఇంతకు ముందు ఒకసారి మీ చెల్లెల పెళ్లిలో కూడా మా రాజు మీద ఇలాగే నిందలేసినారు. ఏటైనది? ఇవాళ పోయిన ఉంగరాలు రేపు దొరకచ్చు, కానీ ఇవాళ పోగొట్టుకున్న మాట ఎల్లకాలం మార్చిపోదయ్యా. మేం ఉన్నంతలోనే తింటాం, లేని రోజు పస్తులైనా ఉంటాం గాని అట్లాంటి పాప పనులు చేయవయ్యా. అమ్మాయి గారిని ఇస్తార్థం అంటే సంబరంగా వచ్చినాం గాని దేవతలాంటి అమ్మాయి గారిని ఇస్తార్థాన్ని చెడగొడతావా? మీ డ్రామాలు ఆపండి. నీ కూతురు దగ్గర హ్యాండ్ పర్స్ ఉంది కదా, అందులో వెతుకుతా. మనిషిలా ప్రవర్తించు. ఇంతమందిలో ఒక ఆడపిల్ల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సాటి ఆడపిల్లగా నేను ఊరుకోను. వాళ్ళు నీకు గొప్ప కావచ్చు, కానీ వాళ్ళకి బంగారమే గొప్ప. వాళ్లే తీసుంటారని నీకు అర్థమైపోయిందా? వాళ్ల బండారం బయటపడుతుందని వెనకేసుకొస్తున్నావా? అక్కా ప్లీజ్ ఆపండి. చూసుకోండి బాబు, చూసుకోండి. అయ్యా, అనుకున్న ముహూర్తం దాటిపోయింది. మళ్ళీ సంక్రాంతి వెళ్లే వరకు ముహూర్తాలు లేవు. మరేం చేద్దామంటారు? మా అక్కకి ఇలా ఉంటే నేను సంతోషంగా శుభకార్యం ఎలా జరుపుకుంటా పంతులు గారు? ఎంగేజ్మెంట్ అవసరం సౌదామిని. పెళ్లిలోనే తాంబూలాలు మార్చుకుందాం, ఏమంటావ్? అప్పుడు కూడా ఆవిడికి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఇప్పటినుంచే ట్రీట్మెంట్ ఇప్పించండి సూర్య. అలాగే. అక్కకి ఇలాంటి ప్రాబ్లం ఉందని ఇంతవరకు నాకు తెలీదు. అవును బావగారు, సరిగ్గా ఉంగరాలు మార్చుకునే టైంకి బయటపడింది. మీ అందరూ భోంచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. సౌదామిని, మళ్ళీ మీ అబ్బాయి యుఎస్ నుంచి ఎప్పుడొస్తున్నాడు? అమ్మాయి గారు, కొన్ని గ్రహాలు పడితే వదలవమ్మా, పేటేసుకుని కూర్చుంటాయి. వాటికి ఏదైనా పరిష్కారం ఎతుకుదామంటే అది ఉండదు. ఆ సూర్యుడుంటాడే, అంతా ఆయన చేతుల్లోనే ఉంటాదంట. ఏంటో ఈ తంట. ఉంగరాలు మార్చుకునే వరకు ఎల్లి ఇలాగ ఆగిపోనాది. మీరేం బాధపడకండి అమ్మాయి గారు. అంతా మన మంచికే అనుకోవడం తప్ప మనం ఏడ్చేస్తాం అమ్మాయి గారు. ఎళ్ళొస్తాం. ఉంటామమ్మా. భోంచేసి వెళ్ళండి. ఎల్లొస్తామమ్మా. నాన్న, నేను నిన్ను వదిలి వెళ్ళిపోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు. ఈ పెళ్లి నిన్ను నన్ను విడదీస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంగేజ్మెంట్కి వచ్చేదాన్ని కాదు.
కానీ విచిత్రంగా నాకు తెలియని ఒక మనిషి మనకెవ్వరికి ఇంతకు ముందు పరిచయం లేని ఓ శ్రేయాభిలాషి తనకి తెలియకుండానే నా మీద ప్రభావం చూపించింది. ఎవరి అజ్ఞాత వ్యక్తి ఈమె మాటలు ఎందుకింత బాగున్నాయి? ఎంతో జీవితం చూసినట్టు, చాలా అనుభవం గడించినట్టు, జీవిత సారమంతా ఈ అక్షరాల్లో కనిపించేలా ఎంత ఉన్నతంగా రాసింది. నిజంగా నిజం. నాకు నచ్చింది జరిగినప్పుడు నాకు నచ్చిన వాళ్ళు కోరుకునేదైనా చేస్తే తృప్తి మిగులుతుందని చెప్పింది. మనకు తెలియని వ్యక్తులు మన మీద ఇంత ప్రభావం చూపిస్తారని మొదటిసారి తెలిసింది. ఎవరి నాకు తెలియని వ్యక్తి? ఎవరి నేను తెలిసిన వ్యక్తి? నువ్వే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానే నీకు మంచిదమ్మా. కారణం నువ్వే ఇంట్లో సంతోషంగా ఒక్కరోజు కూడా లేవు. నిన్ను సంతోషంగా ఉండనివ్వరు. నీ ఇంట్లో నువ్వే పరాయిదాన్లాగా బతకాల్సిన పరిస్థితుల్లో ఇక్కడుండటం నీకు క్షేమం కాదు. ఇవాళ ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అవటానికి కారణం కూడా నాకు అర్థమైంది. నువ్వు దూరంగా వెళ్ళిపోతేనైనా మీ నాన్న మనసు కరుగుతుందేమో. మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోమ్మా. దూరంగా వెళ్ళిపో. నాన్నను వదిలి ఎలా బ్రతకాలి? అక్కడ నీకేం తక్కువ జరగదమ్మా. మంచి అత్తగారు, మంచి మావగారు, ఆస్తిపరులు, పైగా ఒక్కడే అబ్బాయి. ఆ అబ్బాయి కూడా మర్యాదస్తుడు. నిన్ను కోరి చేసుకుంటున్నారమ్మా. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. అమ్మా, అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పెదనాన్న మళ్ళీ పిలవడమ్మా. నా భయం కూడా అదే పిన్ని. ఇన్ని రోజులు నేనందుకే పెళ్ళొద్దన్నాను. ఆ భయం నీకు అక్కర్లేదమ్మా. నేను మీ బాబాయ్ ఉన్నాం కదా. పండక్కి ఫంక్షన్కి వచ్చినా మేం చూసుకుంటాము. హాయ్ రాఘవ, దా కూర్చో. కాఫీ తీసుకోండి బాబు. అమ్మా నాన్న రాలేదా బాబు? నేను ఒక్కనే వచ్చాను ఆంటీ. బావగారు, మీకు కాఫీ తీసుకొస్తాను. వీడేంటి ఇంటికొచ్చేశాడు? అప్పుడే రాకపోకలు మొదలు పెట్టాడన్నమాట. బుక్స్ అన్ని పెట్టుకున్నావా? అన్నీ ఎందుకు పింకీ? వెళ్లేది ట్యూషన్కే కదా. ఏంటక్క ఇక్కడే ఆగిపోయావు? మీ కాబోయే భావం చూసి సిగ్గుపడుతున్నారేమో. నాకేం సిగ్గులేదు పింకీ. ఛీ, నేనెవరిని చూసి సిగ్గుపడి మెలికలు తిరగడం లేదు ఇక్కడ. హాయ్ రూపా. హాయ్ రూపా. హలో. నీకోసం ఒక శారీ గిఫ్ట్ గా తీసుకొచ్చాను. ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకోండి అమ్మాయి గారు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అదే బాబు, తన ఎగ్జామ్ రాయబోతోంది కదా, అందుకనే ట్యూషన్కి వెళుతోంది. ఓ యా, మమ్మీ చెప్పింది. ఎందుకు రాఘవ్?
ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా? సడన్ గా నేను రావడం చూడడం, వెంటనే ఎంగేజ్మెంట్ అన్నారు. అది జరగలేదు. తనతో మాట్లాడడమే కుదరట్లేదు కదా అంకుల్. పర్వాలేదు, ఉండమంటే ఉంటుంది. మీరు ఈ చీర కట్టుకుని వస్తే మిమ్మల్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం, వెళ్తే వెళ్ళండి. ముందు ఎగ్జామ్కి వెళ్ళనిద్దాం అంకుల్. నో ఇష్యూస్. ఒక పని చేస్తాను, ఈవినింగ్ వచ్చి రూపని పికప్ చేసుకుని వెళ్తాను. పిన్ని, ఇది నా రూమ్ లో పెట్టు, నేను ట్యూషన్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. బాయ్. గారు, నేను పైకి నవ్వుతూనే ఉన్నా, మీతో నిజం చెప్పలేకపోయినందుకు లోపల ఎంత కుమిలిపోయానో మీకేం తెలుసు. ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, నేనేగా చెడ్డవాణ్ణయ్యాను. అంతేలేండి, నాకు దీపక్కి పెద్ద తేడా ఏముంది? ఇంకా నాతో మాట్లాడరా అమ్మాయి గారు? ఇన్నేళ్ల నుంచి నన్ను చూస్తున్నారు, ఇలాగేనా? మీతో ఫ్రీగా తిట్లు తింటున్నందుకు, మీకు ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నందుకు, మీకు ఫ్రీగా కారు డ్రైవింగ్ చేస్తున్నందుకు ఇదేనా మీరు చూపించే కృతజ్ఞత? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ కాబోయే పెళ్లి కొడుకు బాగున్నాడు కదా అమ్మాయి? ఆగండి. ఇది కవిత్వం కాదు, నా పైత్యం. మీరు 4 రోజులు పోతే పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోతారు. మీ రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. నేను మాత్రం ఇక్కడే ఇలాగే ఉండాలి, పెద్దయ్య గారికి రాంబంటు లాగా. నా మీద కోపం ఎందుకు అమ్మాయి గారు? మీకు బోర్గా ఉంది కాదు? అంతేలేండి, మీ దృష్టిలో ఆ దీపక్కి నాకు పెద్ద తేడా ఏముంది? అప్పా, వేడి సాంబార్ ఓ పట్టు పట్టాల్సిందే. మీరు తీసుకోండి అమ్మాయి గారు, మీ పెళ్లికి ఈ పేదవాడిచ్చే ట్రీట్ అనుకోండి. అమ్మాయి గారు, సాంబార్ని ఇడ్లీలో ముంచుకొని తినడం కుదరదు అమ్మాయి గారు. ఇడ్లీనే సాంబార్లో ముంచుకోవాలి. అయ్యో, నాదెందుకు తీసుకున్నారు? ఇది నా ఎంగిలి. అబ్బా, ఏం చేస్తాం అమ్మాయి గారు, ఈ పేదవాడి ట్రీట్ మీకు నచ్చలేదనుకుంటా. పోన్లండి, నేనే తింటా. అయ్య బాబోయ్, ఇదేంటి, ఇది కాలిపోతున్నది. అయ్య బాబోయ్, నా వల్ల కావట్లేదు బాబోయ్. ఓ మంట, కాలగానే ఒరిజినల్ భాష తన్నుకొచ్చేసింది. అమ్మాయి గారు ఆగండి, బిల్లు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. నా పర్సు కార్లోనే మర్చిపోయాను. అమ్మాయి గారు, మరే ఎక్కడ మీరు, ఎక్కడ మేము? అందరూ నేల మీదే, మేం పైనుంటాం. అవును, గాల్లో తేలుతూ ఉంటుంది. అసలు నీ ఎంగేజ్మెంట్ గురించే నీకు తెలీదా?
చిత్రంగా ఉందమ్మా. అసలు మీ నిశ్చితార్థం గురించి మీకే తెలియకుండా ఎవరు దాచిపెట్టమన్నారు? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నువ్వు ఆగరా. మీ నాన్నగారంటే మీతో మాట్లాడరు, మరి మిగతా వాళ్ళకి తెలిసి కూడా మీతో ఎందుకు చెప్పలేదమ్మా? కదా, అలా చెప్పకుండా దాచిపెట్టిన వాళ్ళని ఏం చెయ్యాలి? మీరు తలుసుకుంటే ఏటైనా చేయగలరు. అదే ఆ రివెంజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అమ్మాయి గారికి ట్యూషన్ చెప్పాలి. మీరంతా లోపలికి వెళ్ళండి త్వరగా. ఒరే నాయనా, నీకు చెప్పడం మర్చిపోయినాను. ఉదయమే నీ రాశి ఫలాలు చూశాను. నీకు మామూలుగా లేదు రోయ్. ఈ వారం అంతా నీకు అడుగడుగున గండాలేనంట. కొంచెం జాగ్రత్త. నువ్వు వెళ్ళయ్యా, అమ్మాయి గారు చదువుకోవాలా. పాస్ కాగానే పెళ్ళెట్టుకుంటారంట. ఒరే దీపక్, ఒక్క చీరతో ఒక పెళ్ళే చెడగొట్టేశావు కదరా. శభాష్ రా దీపక్. ఇక వీళ్ళని ఏ శక్తి కలపలేదు. మందారం, నువ్వు పొద్దున ఒక చీర కట్టుకున్నావు, ఇప్పుడు రోజు కట్టుకునే చీర కట్టుకున్నావు. ఆ చీర ఎక్కడిది? అబ్బే, ఇది కూడా నా చీరే అన్నా. కొత్త చీర. చీర కొత్తదేనేమో, కానీ ఈ బాక్స్ పొద్దున రాఘవబాబు తీసుకురావడం చూశాను. అది బాక్సా? ఈ బాక్స్ అమ్మగారిచ్చారు. మరి ఆ చీర ఎవరిచ్చారు? నాదే అన్నా, నాదే. నేనే కొనుక్కున్నాను. అన్నా, ఇంత ఖరీదైన చీర నువ్వు కొనుక్కున్నావా? నీ జీతం మొత్తం పెట్టి కొనుక్కున్నావా? ఏంటిది? ఏం జరిగింది? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? చెప్పు, నిజం చెప్పు. అన్నా, నేను తప్పు చేశానన్నా, పాపం చేశానన్నా. ముందులే, ఏం చేసావు? ఈ చీర అమ్మాయి గారి కోసం తెచ్చిందే అన్నా. ఏంటి? మరి ఇందాక నువ్వెందుకు కట్టుకున్నావు? ఎంత పని చేసావు? ఒక్క మాట నాతో చెప్పుంటే ఇలా జరగనిచ్చేవాణ్ణే కాదు. ఆ దీపక్ బాబు మాటి మాటికి బెదిరిస్తున్నాడన్నా. మరి అమ్మాయి గారు వేసుకున్న ఆ డ్రెస్ ఎక్కడిది? అది దీపక్ బాబే అక్కడ పెట్టాడు. అర్థమైంది. ఇలా చీర నీకిచ్చి కట్టుకోమని పెళ్లి కొడుకు ముందు మాట్లాడమని చెప్పాడంటే పెళ్లి కొడుక్కి అమ్మాయి గారి మీద కోపం రావాలని. మందారం, అర్జెంటుగా నువ్వు వచ్చి జరిగింది చెప్పాలి. పద. ఆల్ రైట్. నీకు ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఫోర్స్ చేస్తాను? ఇంకీ పెళ్లి జరగదు. మంచిది, నేను కూడా ఫోర్స్ చేయను. వచ్చి మా నాన్నతో మీకే ఇష్టం లేదని చెప్పండి. నాకేం అవసరం? మా నాన్న కోపం వస్తుంది. ఎవరి మీద? నా మీద. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మీరే కదా ఈ పెళ్లి జరగదన్నారు. నువ్వే కదా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నావు. ఎవరు ముందన్నా నేను చేసుకున్నానని తెలిస్తే మా నాన్నకు కోపం వస్తుంది. అసలే మీ అమ్మగారు మా నాన్నగారు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ పోతుంది. పెళ్లే తప్పింది, ఫ్రెండ్షిప్ పోతే ఏమవుతుంది? మీ సమస్యని మీరే ఎదుర్కోండి, నాకేం సంబంధం లేదు. గుడ్ బై. ఎస్, నా ప్లాన్ సక్సెస్. వీళ్ళని ఎవ్వరూ కలపలేరు. నిజానికి మీరు చూస్తారని అనుకోలేదంట. సడన్ గా మీరు చూసేసరికి భయపడి ఎక్కడ తన ఉద్యోగం పోతుందోనని అమ్మాయి గారి మీదకి నెట్టేసిందంట. ఇదేంటి, వీడు నన్ను సేవ్ చేశాడు? నేను వచ్చే ముందే చూశాను. గట్టిగా నిలదీస్తే జరిగింది చెప్పింది. ఇందులో అమ్మాయి గారి పొరపాటు ఏం లేదు బాబుగారు. అసలు మీరిచ్చింది చీర కాదు, ఈ డ్రెస్సే అనుకున్నారు అమ్మాయి గారు. అందుకే ఆ డ్రెస్ వేసుకొచ్చారు. ఓ షిట్. నీ వల్ల నేను రూపని ఎంత అపార్థం చేసుకున్నానో తెలుసా? టూ మచ్. నీ వల్ల ఒక పెళ్లి తప్పిపోయేది. ఈ సంగతి నేను చూసుకుంటానండి బాబుగారు. నేను అదే చెప్తున్నాను. నాకు అసలు ఆ చీర గురించే తెలీదు అని. రూపా,
ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రియలీ సారీ. మీ తప్పు మాత్రం ఏముందిలే, నేను కూడా సారీ. చేయని తప్పుకి నన్ను అంటున్నారని కోపం తెచ్చుకున్నాను. అమ్మాయి గారు, మీరు మళ్ళీ కలిసిపోయారు కాబట్టి ప్రశాంతంగా డిన్నర్ చేస్తూ మాట్లాడుకోండి. థ్యాంక్ యూ రాజు. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే నేను తర్వాత చాలా బాధపడాల్సి వచ్చేది. రూప మిస్ అయ్యేది. దేవుడు కలపాలనుకుంటే ఒక చీర విడదీస్తుందా? వస్తాను బాబు గారు. నన్ను నువ్వెన్ని మాటలన్నావు? ఏమ్మా, ఏదైనా చేసుకుంటానని భయపడుతున్నావా? కంగారు పడకమ్మా, నేనేమి చేసుకోను, నీకేమీ చెడ్డ పేరు తీసుకురాను. అలా చేసుకునేదాన్నే అయితే నువ్వు మల్లేష్ని మర్చిపోమన్న రోజే చేసుకునేదాన్ని. నేను నీ కూతుర్నమ్మా, నిప్పులాగే బతుకుతాను. పేదరికం ప్రేమను సంపెత్తుందమ్మా. 1 కోటి రూపాయల కట్నం కోసం ఆవిడ ఆశపడుతుంది. 5 లక్షలు ఇవ్వలేక అక్కను పుట్టింట్లోనే పెట్టుకుని మనం బాధపడుతున్నాం. వాళ్ళెప్పటికీ పై అంతస్తులోనే ఉంటారు. మనం ఎప్పటికీ ఈ నేల మీదే ఉండాలా? తెలుసులేమ్మా, ఇప్పటికే అన్నయ్య మన కోసం చాలా కష్టపడుతున్నాడు. పెద్దయ్య ఎంత ప్రేమగా చూసుకున్నా ఏనాడు ఆత్మాభిమానం వదిలి 1 రూపాయి కూడా అడగడు. అలాంటి అన్నయ్యకి చెల్లెలనమ్మా. 1 కోటి రూపాయలు వదులుకుని నన్ను పెళ్లి చేసుకోమని మల్లేష్ని అడగలేను. నా హద్దుల్లో నేనుంటానమ్మా. కాకపోతే నా కళ్ళ ముందే మల్లేష్కి పెళ్ళవుతుంటే తట్టుకోగలనా అని భయంగా ఉంది. పర్వాలేదమ్మా, భరిస్తాను. ఈ అమ్మకి అమ్మలా ధైర్యం చెప్తున్నావా వరాలు? ఇవాళ చాలా మంచి రోజట, పంతులు గారు చెప్పారు. ఎంగేజ్మెంట్ జరగకపోయినా రూపా నా కోడలన్నది ఖాయం. అందుకే ఇది మా అత్తగారి వంశంలో 3 తరాలుగా వస్తున్న స్వర్ణ కంకణం. కోడలిగా ఖాయం చేసుకున్న రోజే రూప చేతికి తొడగాలి. ఎంగేజ్మెంట్లో తొడగాలని తీసుకొచ్చాను. అదంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు రూప చేతికి వేస్తాను. నీ ఫార్మాలిటీస్ నేను గౌరవిస్తాను సౌదామిని, కానివ్వు. ఇదే నిశ్చితమని అర్థం, అంటే నిశ్చితార్థం. అర్థమైందా? ఇది పెళ్లి జరిగేంత వరకు నీ చేతికే ఉండాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయకూడదు. సరే సూర్య, అదేంటి? నేను రాఘవ బయటికి వెళ్ళాలి. ఓ, ఈ సిటీలో డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకే రాఘవన్ తీసుకుని వెళ్తున్నాను. నేను మాత్రం మీరు తిరిగొచ్చేంత వరకు నా కోడల దగ్గరే ఉంటాను. ఇదేం పరాయిల్లు కాదు కదా. ఫీల్ ఫ్రీ సౌదామిని. వెళ్ళొస్తాం సూర్య. మంచిదండి. ఏమండి, కార్లో నా సెల్ ఫోన్ మర్చిపోయాను. ఏందొదినే గిట్లొచ్చినావు? ఏమైనా కావాలనా? ఓ మాట కావాలి వదినా. మాటే గదా,
పైసల మూటేం కాదు కదా. ఏందా మాట? నీ కొడుకు నా కూతురు ప్రేమించుకుంటున్నారు కానీ ఇప్పుడు గాజోలెందుకు తీస్తావు? అయ్యింది పోయింది. మళ్ళా గాముచ్చటెందుకు? వాళ్ళు సంతోషంగా లేరు వదినా. అందరూ నచ్చినోళ్ళనే చేసుకుంటారా? నచ్చకపోయినా చేసుకుంటారు. చేసుకున్నాక నచ్చకపోయినా కాపురం చేస్తారు. అట్ట మాట్లాడుకోదినా. ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టుకుంటే ఎట్టా? మన పిల్లలు జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలి కదా. మనం చేసేది తప్పుదిరా. వాళ్ళని మనసు చంపుకుని బతకమని చెప్పడం పాపం. ఏంది లొల్లి? నీ అంతలో నువ్వున్నావు, నా అంతలో నేనున్నాను. నీ బిడ్డని నా కొడుకు జోలికి రావద్దన్నాక నువ్వేంది ఇట్లా నడిమిట్లా పంచాయతీ పెడుతున్నావు? నా కొడుక్కి 1 కోటి రూపాయలు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి. నువ్విస్తావా 1 కోటి? ఈ జన్మలు ఇస్తావా? నీ 1 కోటి రూపాయలతో నీ కొడుకు సంతోషంగా ఉంటాడా వదినా? మా ఓని సంగతి మేం చూసుకుంటాం. నువ్వెందుకు ఫికర్ చేస్తున్నావు? నీ బిడ్డ సంగతి నువ్వు చూసుకో. నేను మనిషిని మర్చిపోమన్నాను గాని మనసు చంపుకోమని చెప్పలేకపోతున్నాను వదినా. మనసేం చేస్తది? కూడు పెడతదా? పైసలు ఇస్తదా? లేదు వదినా, నీ ఆలోచనలోనే తప్పుంది. బిడ్డలు అడిగింది కొనియడం కాదు ప్రేమంటే. బిడ్డలు సంతోషంగా బతికేలా చేయాలి. ఆళ్ల కోసం కాకుంటే ఇంత సంపాదించి ఏం లాభం వదినా? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నాకు 1 కోటే కావాలే. సరే వదినా, మేం పేదోళ్ళమనేగా నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకోనంటున్నావు. గంతే కదా మళ్ళా. ఈ పేదోళ్ళింటికి నీ కూతుర్ని మాత్రం ఇయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? అయితే ఏమంటావు? నీ కొడుక్కి నా కూతుర్ని చేసుకోకపోతే నేను నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకోను. అమ్మాయి గారు తీసుకోండి. వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నారు. తలనొప్పిగా ఉంటుంది. టీ తాగండి. ఏమైంది అమ్మాయి గారు? తాగాలని లేదు. ఈ గ్యాప్ లో మా మావయ్య పోయే ఉంటాడు. మావయ్యకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది. రాత్రి నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు? నీకు వివరాలన్నీ చెప్పే టైం లేదు. వీడేదో గుడ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. డాక్టర్, మా నాన్న కండిషన్ ఎలా ఉంది? కొంచెం క్రిటికల్ గానే ఉంది. నాన్న
అలా అనకండి డాక్టర్. లేదు డాక్టర్, మా మావయ్య బ్రతకాలి, ప్రాణాలతో మాకు కావాలి. లంగ్స్ దెబ్బతిన్నాయి, రేసిన ఏంటో అంతు చిక్కట్లేదు. ఆస్మా వల్ల ఇంత డ్యామేజ్ అవడం జరగదు, సంథింగ్ ఏదో జరిగింది. అదే ట్రేస్ చేస్తున్నాం. ట్రీట్మెంట్ కి బాడీ రెస్పాండ్ అయితే మాకు కొంచెం ఈజీ అవుతుంది. ఇంకెవ్వరూ కాపాడలేరు. గోత్రం ధనంజయ గోత్రం. అదేంటమ్మా, ఇందాక వచ్చింది మీ వాళ్లేనా? మా వాళ్ళ? ఎవరూ రాలేదే. అదేంటమ్మా, ఇదే పేరు ఇదే గోత్రం చెప్పి ఇప్పుడే ఒక ఆవిడ అర్చన చేయించుకుని వెళ్ళింది. మా నాన్న పేరు మీద ఎవరు చేయించారు? ఇప్పుడేనమ్మా నీకు ఎదురయ్యి ఉంటుంది. సారీ. ఓం ధనంజయ గోత్రోద్భవస్య సూర్య ప్రతాప్ నామధేయస్య సహ కుటుంబానాం సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఎవరూ లేరు కదా. అంటే ఇందాక నేను డాష్ ఇచ్చింది ఆవిడకేనా? మరి నన్ను చూసి పలకరించలేదే. నేనెవరో తెలీదా? అసలు ఎవరావిడా? అమ్మా హారతి తీసుకో. స్వామి, మా నాన్న బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారు? మాకే తెలియని మా వాళ్ళెవరు? మల్లేష్, నేనే. ఏంటి ఈ టైంలో చేసా? బయటికి రా. ఏంటి? ఎలానో అట్లాగా నువ్వు మెల్లగా బయటికి రా. ఎందుకు? వెళ్ళిపోదాం, ఏడికైనా పోయి పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు బయటకు రా. నేను రాను. వస్తావా లేదా? నువ్వు వెళ్ళి పడుకో, పొద్దున్నే ఫోన్ చేస్తాను. ఏ నాటకాలు ఆడుతున్నావా? నకరాలు చేస్తున్నావా? నువ్వు నన్ను లవ్ చేసి ఇంట్లో మంచిగా నిద్రపోతున్నావు, నన్ను ఇట్లా పరేషాన్ చేస్తున్నావు. మర్యాదగా బయటికి రా. నేను బయటికి వస్తా, కానీ నీతో ఎక్కడికి రాను. ముందు నువ్వు రావే. ఇక్కడ నేను చావు చేస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నావా? నువ్వు వస్తావా, లేకపోతే నేనే వచ్చి మీ ఇంటి తలుపు కొట్టాలనా? వద్దు, నేనే వస్తా. రా. మెట్లగా అన్నే పడి వస్తున్నా. మల్లేష్, ఏమి ఎరగనట్టు నాంగనాశలాగా ఎలగ చూస్తుందో చూడు. అంతా తెలిసి కూడా ఇంట్లో మగాళ్ళకి తెలియకుండా దాచి పెడతావా? ఇప్పుడే రాజుగడికి ఫోన్ చేస్తానుండు. నాన్న, పెద్దయ్య గారికి బాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు కదా నాన్న. అయినా సరే ఇప్పటికిప్పుడు చెప్పాల్సిందే. ఇంకా దాచి పెడితే ఈ మాయదారి కూతురు ఆడి పరువు మన పరువు గంగలో కలిపేస్తుంది. ఈ టైంలో నాన్న ఫోన్ చేస్తున్నాడేంటి? పెద్దయ్య గారి గురించి అడగడానికి అయి ఉంటుంది. హలో నానా. అయ్యా ఓసారి ఇంటికి రాయ్యా. ఇప్పుడా? ఏమైంది నాన్న? అంతా ఇంటికి వచ్చాక చెప్తాను, నువ్వు అర్జెంటుగా రా. ఏమైందో చెప్పు నాన్న, నాకు చాలా కంగారుగా ఉంది. ఎవరికైనా ఏమైనా అయిందా? అందరూ బాగానే ఉన్నారుగా? అదంతా ఇంటికి వచ్చాకే మాట్లాడుకుందాం, నువ్వు రారా అయ్యా. ఏమై ఉంటుంది? ఏడోకు, తమ్ముడొచ్చాడు. ఏమైంది నాన్న? ఎందుకు ఫోన్ చేశావు? అవునరా అయ్యా, ఫోన్ చేశాను.
ఏమైనా నాన్న? టెన్షన్ పెట్టకుండా చెప్పండి. పీడకాలు వచ్చినదిరా అయ్యా. ఈ ఇంటికేదో శని పట్టుకున్నట్టు, ఉప్పినొచ్చి ఊరంతా కొట్టుకుపోయినట్టు, మనం అంతా మునిగిపోయినట్టు, ఊపిరాడకు ఉక్కిరి బిక్కిరి ఎవరికెవరం ఏమీ కాకుండా తలోదారిని కొట్టుకుపోయినట్టు కాలొచ్చిందిరా. పీడకాల వెంటనే నిన్ను చూడాలనిపించింది, మనసు కొట్టుకుంది. కళ పీడకలకి భయపడతావా నాన్న? అయినా నువ్వు జాతకాలను బాగా నమ్ముతావుగా. మరి మన జాతకం ఎలా ఉందో చూడలేకపోయావా? అది చేసిన తప్పుకు నువ్వు కాళ్ళ మీద పడతావేటి? నాన్న, తమ్ముడు మన కోసమే ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాడు నాన్న. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు. ఏమయ్యా, ఏనాడు నిన్నేది అడగలేదు. ఏదున్నా లేకపోయినా గుట్టుగా సంసారాన్ని ఇడుచుకొస్తున్నాను. ఇయాలు అడుగుతున్నానయ్యా, ఈ కోపాన్ని తగ్గించుకో. తండ్రిగా ఆలోచించయ్యా. ఇది మన బిడ్డ, ఏనాడు ఏ తప్పు చేయలేదు. ఆ పిల్లగాడిని మర్చిపోమంటే మర్చిపోద్ది. ఆడు పెళ్లి చేసుకున్న రమ్మని అడిగితే చెంప పగలగొట్టినాదంట. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే నన్ను చంపేనా? అంతేగాని అన్నయ్య మనసు బాధ పెట్టద్దు. ఏవయ్యా మాట్లాడవేటయ్యా? సావండి, ఏదో ఒకటి చేస్తావండి. ఈ గుండె మంటని ఆడి కనపడకుండా సల్లార్చుకోమంటారు, అంతేగా? ఆ మంట నా కన్నీళ్లతో సల్లారిపోదే. నోరు కట్టేసినట్టయినది. ఎలా నా ముందు నుంచే? అవునమ్మాయి గారు, డాక్టర్ని అడిగితే హార్ట్ ప్రాబ్లం కాదంటున్నారు. హార్ట్ అటాక్ కానప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఇలా ఎందుకు జరుగుతుంది? నీతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు కదా రాజు. ఆయన మేనల్లుడు నాతో గొడవ పడుతుంటే వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే ఆయనకు ఆస్తమా ఉందంటున్నారు కదా మమ్మీ? ఆస్తమా ఉన్నా ప్రతి చోట ఇన్హేలర్ రెడీగా ఉంటుంది రాఘవబాబు. డాక్టర్, మీరు ఇన్వెస్టిగేషన్స్ చేశారు కదా, ఆయనకి ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? రిపోర్ట్స్ లో ఏం తేలింది? లంగ్స్ లోకి విషవాయువు వెళ్ళినట్టు తెలుస్తుంది. అది ఎలా జరిగిందో తెలియట్లేదు. లంగ్స్ లోకి పాయిజన్ వెళ్ళడం ఏంటి డాక్టర్ గారు? ఆయన ఆస్తమా వల్ల ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. ఒకవేళ ఆ ఇన్హేలర్ వల్ల ఏమైనా ఈ ప్రమాదం జరుగుంటుందా? అందులో ఏమైనా పాయిజన్ ఉండుంటుందా? ఎక్కువ కాలం వాడితే అవుట్డేటెడ్ అయిపోయి పాయిజన్ గా మారే ప్రమాదం ఉందంటారా? ఇన్హేలర్ 140 పబ్స్ వరకే కెపాసిటీ ఉంటుంది. కానీ ఒకసారి ఓపెన్ చేస్తే 1 మంత్ లోపే వాడాలి. నేను ఎక్స్పైరీ డేట్ చూసే తెస్తాను డాక్టర్ గారు. 1 మంత్ లోపే కొత్తది మార్చేస్తాను. పెద్దయ్య గారు రూమ్లో ఉన్నది కూడా నిన్నగాక మొన్ననే పాతది తీసి కొత్తది ఉంచాను. ఆ ఇన్హేలర్ వల్ల ప్రమాదం జరిగిందంటారా లేదంటారా? దాన్ని తెప్పించండి, వెంటనే ల్యాబ్కి పంపించి 10 నిమిషాల్లో టెస్ట్ చేపిస్తాను. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అమ్మాయి గారు? అత్తతో పాటు మందారం కూడా ఉంది. చిన్నయ్య వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదనుకుంటా. రాత్రి విజయవాడ ఫంక్షన్ ఉందని వెళ్లారు కదా, ఈ పాటికి బయలుదేరి ఉంటారేమో. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. వాళ్ళు రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. రాజు, పెద్దయ్యకి ఎలా ఉంది? దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది చిన్నయ్య. మీరెక్కడున్నారు? అరగంటలో హాస్పిటల్లో ఉంటాం. మీరు ఇంటికి వెళ్ళగానే పెద్దయ్య గారి గదిలో ఆస్తమా కోసం వాడే ఇన్హేలర్ ఉంటుంది, తీసుకొస్తారా చిన్నయ్య? అలాగే రాజు. తొందరగా తీసుకురండి. అలాగే రాజు. చిన్నయ్య గారు ఇన్హేలర్ తేగానే టెస్ట్కి పంపిస్తే అసలు విషయం తేలిపోతుంది.
మీకెందుకు శ్రమ దీపక్ బాబు? మీరు తోడుగా ఉంటేనే మాకు అండగా ఉంటుంది, ధైర్యంగానూ ఉంటుంది. అవును, బాబాయ్ తీసుకొస్తానన్నాడు కదా, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అందులో పాయిజన్ ఉందని తెలిస్తే నా మీదే డౌట్ వస్తుంది. తొందరగా అమ్మకి ఫోన్ చేసి ఆ ఇన్హేలర్ మార్చమని చెప్పాలి. ఆ రిపోర్ట్లో ఏం తేలింది డాక్టర్? ఆ ఇన్హేలర్ లో ఎలాంటి పాయిజన్ కలవలేదు. మరి లంగ్స్ లో పాయిజన్ చేరిందన్నారు? అదే అర్థం కావట్లేదు. మనకున్న ఆధారం ఇది ఒక్కటే. ఇందులో కూడా ఏమీ లేదని తెలిసిందంటే బహుశా లంగ్స్ లోనే ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. చలికాలం కాబట్టి లంగ్స్ ఎక్కువ డ్యామేజ్ అయినట్టు అనుకోవాలి. కండిషన్ నిలకడగానే ఉంది. ఈవినింగ్ వరకు నార్మల్ అయిపోతే డిశ్చార్జ్ చేస్తాం. ఇంకేం టెన్షన్ లేదు కదా రూపా. మేమింటికెళ్ళి డిశ్చార్జ్ చేసే టైంకి వస్తాం. అది నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాం. రాజు, రూపకి ఏదైనా టిఫిన్ తెచ్చిపెట్టు, నువ్వు కూడా ఏదైనా తిను. అలాగే మేడం. వెళ్తాం రూపా. నేను వెళ్ళి అన్నయ్యని చూసొస్తానమ్మా. ఇంతసేపు ఇద్దరు నన్ను అనుమానించారు కదా, ఇప్పుడేమంటారు? నిన్ను అనుమానించామని నీతో చెప్పామా? నువ్వే ఇన్హేలర్ మార్చుంటావని మేమన్నామా? నేనెందుకు భుజాలు తడుముకుంటాను? నన్ను వెళ్లకుండా ఆపితే రాజు నువ్వు కలిసి నన్ను అవమానించారని అనుకున్నాను. మేం నిన్నే అనుమానించామని నీకెలా తెలిసింది? అదే చెప్తున్నాను కదా, నన్ను బంధించినట్టు చెరో పక్క ఎవరు కూర్చున్నారు? అయితే ఏం బొరికింది నీకు? నాకేం బొరికింది? ఎంతసేపు తమ్ముడు తమ్ముడు అంటూ తేనె పూసిన కత్తిలా మాట్లాడేదానివి. ఇప్పుడేంటి నా తమ్ముడు నా రక్త సంబంధం అని కొత్త పాట పాడుతున్నావు? నీ తమ్ముడు వల్ల నీకు నాకు ఈ ఇంట్లో ఒరిగిందేంటి? చూడు, నువ్వు నేను బతికున్నావంటే వాడి దయాభిక్షం వల్లనే. ఆ దయాభిక్షం కోసం నేను ప్రేమగా నటిస్తున్నాను, అంతేకాని చంపాలనే పగ ప్రతీకారం ఏవీ లేవు. వాడికి అదృష్టం ఉంది, వాడందలం ఎక్కాడు. మన దురదృష్టం కొద్దీ వాడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఆ అక్కసు తప్ప ప్రాణాలు తీయాలనే ఆలోచన నాకు ఏనాడూ లేవు. మరి ఈ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఏంటి? నీకోసం. అవును, నీకోసమే. నువ్వు బుద్ధిగా చదువుకుని ప్రయోజకుడివై నన్ను ఉద్ధరిస్తావనుకుంటే నా గారాబం వల్ల పాడై జల్సాలకు అలవాటు పడి జులాయిగా మారి చదువుని నిర్లక్ష్యం చేశావు. ఇక నీకు ఏ పని చేతగాదని కనీసం ఆస్తి దక్కితేనైనా ఎవ్వరినీ యాచించకుండా బ్రతుకుతావని ఇంత కష్టపడుతున్నాను. రూపని పెళ్లి చేసుకుంటే తప్ప నీకు ఆస్తి కలిసి రాదని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అంతే తప్ప నా కోసం నేనేదీ చెయ్యడం లేదు. నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు మమ్మీ. చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు కొత్తగా నీతులు చెప్తున్నావు. ఈ నీతులేవో ముందు నుంచే చెప్పుంటే ఇవాళ నేను మామయ్య ప్రాణాలు తీసేంత వరకు వెళ్లేవాణ్ణే కాదు. అదే నేను చేసిన తప్పు. నేను నిన్ను అర్థం చేసుకోలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు. కానీ నేను చాలా క్లారిటీతో ఉన్నాను. మీ మావయ్యకి కోట్లాస్తుంది, అది నువ్వు మాత్రమే అనుభవించాలి. అనుభవించాలి అంటే మేనల్లుడిగా ఉంటే సరిపోదు, ఇంటల్లుడివి కావాలి. ఇంటల్లుడివి కావాలి అంటే సమర్థుడివి అనిపించుకోవాలి, అంతేగాని ప్రాణాలు తీసేంత దుర్మార్గం చేయకూడదు. నమ్మకస్తుడు అనిపించుకోవాలి. ఇక నుంచి అందుకోసం ప్రయత్నించు. రూప పెళ్లి చెడగొట్టి ఆ పెళ్లి కొడుకు స్థానంలోకి నువ్వు రావాలి. గుర్తుపెట్టుకో, ఒక మినిస్టర్ ప్రాణాలు తీయడం అంత సులభం అనుకుంటున్నావా? మర్డర్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉంటే జీవితాంతం చిప్పకూడు తింటూ బ్రతకాలి. అలాంటప్పుడు మరి మావయ్యని రూపని ఎందుకు విడదీయాలని చూస్తున్నావు? నా తమ్ముడికి రూప మీద ప్రేమ లేదు, రాదు. వాళ్ళిద్దరూ కలిసిపోతే అప్పుడు రూప నిన్ను చచ్చిన పెళ్లి చేసుకోదు. నువ్వు తప్ప తన కూతుర్ని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకి రాకపోతే అప్పుడు
కొంచెం తప్పుకో అత్త. ఈ మేనత్త నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా తమ్ముడికి నేను సేవలు చెయ్యాలి. ఇన్నాళ్ళు చేశారుగా, ఇప్పటి నుంచైనా నన్ను చెయ్యనివ్వండి. ఆగో, నీకేం తెలుసు? నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన పిల్ల కుంకవు. అవును, నిన్నగాక మొన్ననే నా కళ్ళు తెరుచుకున్నాయి. మా నాన్నకు నేనెందుకు దూరం అవుతున్నానో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా ఉందే, నువ్వు నా ముందు టీవీగా తలెత్తుకుని మాట్లాడుతున్నావు. తలదించుకునే పనులు చేసే నీ కొడుకే తలెత్తుకుని తిరుగుతున్నాడు. నేను టీవీగా తలెత్తుకునే తిరుగుతాను. అయినా నా ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను. తప్పే ఉంది? శభాష్. రాజు, ఏంటిది? ఏమైంది పెద్దయ్య? నాకు పాలు పెద్దగా ఇష్టం ఉండదు కదరా. డాక్టర్ గారు 2 రోజులు లిక్విడ్స్ ఇమ్మన్నారు. అవును పెద్దయ్య, మీకు సాలిడ్ డైట్ వెంటనే పెట్టకూడదంట. సరే, ఈ ఒక్క రోజుకి లిక్విడ్స్ తీసుకోండి. రేపు లైట్ ఫుడ్ తీసుకుందరు కానీ ఇడ్లీ లాంటివి, సరేనా? సర్లే, డాక్టర్ వదిలినా మీ ఇద్దరు వదలరు కదా. ఇప్పుడు పడుకోండి పెద్దయ్య. రాజు, నువ్వు ఇక్కడే ఉంటావుగా? ఉంటాను. పెద్దయ్య, అంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. బస్తీలో రాత్రి దొంగలు పడ్డారంట. భయంగా ఉందని నన్ను రమ్మన్నారు. అయ్యో, నేనుంటానులే రాజు, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మాయి గారు, జాగ్రత్తగా చూసుకోండి. నేను పొద్దున్నే వచ్చేస్తాను. పెద్దయ్య, వెళ్ళొస్తాను. సరేరా, వెళ్ళు. ఏటయ్యా అది? పిల్లనట్ట కోపంగా చూస్తావేటి? అది ఇప్పటికి చాలా భయపడతా ఉంది. నీకు నాలో కోపం మాత్రమే కనిపిస్తుందా? బాధ, ఆవేదన, మధ్యతరగతి ఆడపిల్ల తండ్రి మనోవేదన తెలియట్లేదా? తాళి కట్టించుకుని 30 ఏళ్లు కాపురం చేసిన దాన్ని ఆ మాత్రం కనిపించదా? నేను అర్థం చేసుకోలేనా? కాని ప్రతిసారి కూడా అట్ట కోపడ్డం మంచిది కాదయ్యా. చేసుకున్నాం, మాటలన్నాం, ఇప్పుడు ఈ కోపం. పైగా తనేమి ప్రేమించిన వాడే కావాలంటం లేదు కదా. మనం ఏం చెప్పినా ఇంటానంటుంది కదా. ఇకనైనా నువ్వు మామూలుగా ఉండయ్యా. మేమంతా కూడా అట్టాగే ఉంటాం. సరే, ఈ విషయం రాజుకు తెలియదు కాబట్టి ఇంకో వ్యక్తితో పెళ్లి చేసి పంపించే వరకు మనందరం ఇలాగే ఉందాం. కానీ పైనున్న రేణుకకు మాత్రం ఇలా ప్రేమ విషయం తెలియకూడదు. తెలిసిందంటే వాళ్ళ ప్రేమను అడ్డుపెట్టుకుని రాజుతో పెళ్లికి సిద్ధమైపోద్ది. అందుకే ఆ 7 మోకాలు ఆపండి. తన్ని ఇంటి కోడలుగా చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా మహారాజు యోగం ఉన్న నా కొడుక్కి మహారాణి లాంటి అమ్మాయి రావాలి గాని ఆ అమ్మాయిని మాత్రం నేను ఒప్పుకోను. ఇదిగో, రేణుకకు మాత్రం ఈ విషయం తెలియకూడదు. అమ్మ రేణుక, నువ్వెప్పుడొచ్చినావు? ఎప్పుడే వచ్చినా. మంచినీళ్ళు ఇప్పుడే తెస్తాను.
తాగమ్మా. ఏంది నాకు తెలవకూడదు అంటుర్రు? ఏ విషయం గురించి? అబ్బే ఏం లేదమ్మా, తప్పవసరం ఉన్న ప్రతిసారి నిన్ను అడగడం మామూలే కదా, ఆ విషయమే నీకు తెలియకూడదు అంటున్నారు. కాదు, ఇది నిజం కాదు. ఇప్పుడు నిజమేందో చెప్పుండ్రి. మీరేదో నిజాన్ని దాచి అబద్ధాలు చెప్తుండ్రు. అసలు నిజము ఇప్పుడు చెప్పుండ్రి. అసలు నిన్నటి నుంచి చూస్తున్నాను, మీ మొహంలో నవ్వే లేదత్తయ్య. ధనలక్ష్మి వదిన కళ్ళల్లో కళే లేదు, వరలక్ష్మి కళ్ళల్లో సంతోషమే లేదు. ఇవన్నీ మీకు దూరమయ్యాయంటే మీరేదో రహస్యాన్ని దాస్తున్నారని నాకు అర్థమవుతోంది. విషయం ఏందో చెప్పుండ్రి. ఆపో! మీ అమ్మలా నటించడం ఆపో. నన్ను నాన్న అని పిలిచే అర్హత ఏనాడో దూరం చేసుకున్నా. నేను లోకానికే తండ్రిని, నాకసలు కూతురే లేదు. ఈ లోకం కోసమే నిన్ను పెంచాను. ఇప్పుడు ఆ లోకం కోసమే నీకు పెళ్లి చేసి నేను వదిలించుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తుందా? ఎంత ధైర్యం! నా కళ్ళు కప్పి పెళ్లి తప్పించుకొని శాశ్వతంగా నా గుండెల మీద గుదిబండలా తయారవదని చూస్తుందా తను? అసలు ఏమనుకుంటుంది? ఎందుకింత పని చేసింది? పెద్దయ్య, అది ఏం చెప్తారో నువ్వు? ఏం చెప్తావు? కంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ కళ్ళ నుంచి కన్నీళ్లు రావడం చూడలేను అంటావా? చంటి పాపలా చూసుకున్నాను కాబట్టి ఆ మనసు బాధపడితే భరించలేనని అంటావా? నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే నీ కోసం కూడా నేను కరిగిపోదలుచుకోలేదు. నాకేం చెప్పొద్దు. ఏదో నాకు సీరియస్ గా ఉందని హాస్పిటల్లో చేర్పిస్తే ఇన్నేళ్ల నా ద్వేషాన్నంతా మర్చిపోయి ఏ తప్పు చేసినా క్షమిస్తాను అనుకుంటుందా? ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఈ పెళ్లి కొడుకు తప్పిపోతే ఇంకో పెళ్లి కొడుకు, అనుకున్న ముహూర్తానికే నీకు పెళ్లి చేసే నా చేతులు దులిపేసుకుంటాను. ఇందులో మార్పు ఉండదు. దట్స్ ఆల్. ఎప్పుడెప్పుడు పెళ్ళైపోతుందా, ఎప్పుడెప్పుడు ఇల్లు వదిలిపోతుందా నేను ఎదురు చూస్తుంటే ఈ పెళ్లి చెడగొట్టుకోవడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తూ. ఈ పెళ్లి జరిగితే మిమ్మల్ని వదిలి రావాల్సి వస్తుందని, అందుకే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. అదంతా మీ మీద ప్రేమతోనే అంది తప్ప వేరే కారణం ఏమీ లేదు. అయితే మీరేం అపార్థం చేసుకోలేదుగా? లేదు అంకల్, తన అభిప్రాయం తను చెప్పింది, నేను కూడా అర్థం చేసుకున్నాను. మళ్ళీ మామూలుగానే మాట్లాడుకున్నాం. ఈ పెళ్లికి ఆ ఒక్క రీజన్ తప్ప వేరే ఏ కారణం లేదంకల్. అప్పుడప్పుడు ఇండియా రావచ్చు, మిమ్మల్ని చూడొచ్చు అని తర్వాత నేను కన్విన్స్ చేశాను. థ్యాంక్ యూ. అంతా పాజిటివ్గా తీసుకున్నారుగా? రే అఫోని, సూర్య, రూపని నువ్వేమీ అనకు. ఏ ఆడపిల్లకైనా పెళ్లి చేసుకొని తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాలి అంటే బాధగానే ఉంటుంది. అది మేం అర్థం చేసుకున్నాం. అనుకున్న సమయానికి ఈ పెళ్లి జరుగుతుంది, సరేనా?
సరే సౌదామిని, థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే, బాయ్. అక్క, వాళ్ళేం తప్పుగా అనుకోలేదు, అర్థం చేసుకున్నారా? ఈ పెళ్లి అనుకున్న సమయానికి జరుగుతుందని వాళ్ళే చెప్పారు. శుభం, ఇక ఏ గొడవ లేదు. పోనీలే, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఈ కొత్త గొడవ ఏంటో అనుకున్నాను. సమసిపోయింది కదా, ఇక చాలు. పసిపిల్లలకు బొమ్మ కొని పెడతానని ఆశ పెట్టి ఆ బొమ్మని దగ్గర దాకా తీసుకొచ్చి నేలకేసి కొట్టి పగల కొడితే, పాడు చేస్తే, ఆ ముక్కల్ని చూస్తూ ఆ పాప ఎంత ఏడుస్తుందో కదా. అమ్మాయి గారు, మీరేంటేంటో మాట్లాడుతున్నారు, నాకు భయం వేస్తుంది. ఇటు చూడండి అమ్మాయి గారు. పిచ్చి రాజు, నాకేమన్నా పిచ్చి పడుతుందనుకుంటున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను, అందుకే ఏంటేంటో మాట్లాడుతున్నాను. అమ్మాయి గారు, ఇంకా జరిగింది మర్చిపోండి. పెద్దయ్య మనసు మారే రోజు వస్తే ఎవరేం చేసినా ఆయనే మాట్లాడతారు. అప్పుడు ఎవరేం చెప్పినా వినడం కూడా మానేస్తారు. మీరవన్నీ మర్చిపోయి రేపు ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు కానీ ఎగ్జామ్ పాస్ అయ్యారంటే ఆ బాధ మీలో ఉండదు, ఆ కోపం పెద్దయ్యలో కూడా ఉండదు. అర్థమైందా? మళ్ళీ రేపటి మీద ఆశ కల్పిస్తున్నావా? మళ్ళీ పరిస్థితులు మారుతాయన్న నమ్మకం పుట్టిస్తున్నావా? లేదు, మీరు ఫెయిల్ అయితే పెద్దయ్యలోని కోపం ఇంకా రెట్టింపు అవుతుందని భయపడుతున్నాను. అది దృష్టిలో పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం నేనున్నానని మర్చిపోకండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేదాకా మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని మోటివేట్ చేస్తూనే ఉంటాను. సరేనా? కాసేపు నాకు నిశ్శబ్దంగా కూర్చోవాలనుంది. రైస్ పీసా? హలో రైస్ పీస్ కింగ్, నేనే నీకు చేయాలనుకున్నాను, నువ్వే నాకు చేసావు. అయితే నాకు నిండు నూరేళ్ళు అంటారు. పాపిచ్చి రాయివ్వు అని కూడా అంటారు. అమ్మాయి గారు, నేనే పాపం ఎరగని పసివాడిని అమ్మాయి గారు. రేపు ఫీడింగ్ బాటిల్ కొనిస్తానులే, పాల బుగ్గల పసివాడా. చదువుతున్నారా, పడుకున్నారా? పడుకోకుండా చదువుతున్నాను. గుడ్, పైకి వస్తారు. పాస్ అవుతాను. మీరు నాకెందుకు ఫోన్ చేయాలనుకున్నారు? ఒక డౌట్ వచ్చింది. ఏంటది? కోడి ముందు పుట్టిందా, గుడ్డు ముందు పుట్టిందా? మీకు ఇప్పుడు ఈ ప్రశ్న పుట్టిందా రేపు ఎగ్జామ్ పెట్టుకుని? బుర్ర వేడెక్కింది, నిన్ను కాసేపు ఆడుకుంటే రిలాక్స్ అవుతుందని. మీకు ఆడుకోవడానికి నేను తప్ప ఇంకెవ్వరు దొరకరు. ఏం చేయను, ఆర్చేవాడివి నువ్వే, తీర్చేవాడివి నువ్వే అన్నట్టు నాకన్నిటికీ ముందు నువ్వే కనపడతావు. మీరు నన్ను ఇలా పొగిడితే నాకు సిగ్గేస్తుంది అమ్మాయి గారు. మురిసి ముక్కలైంది చాలు, కానీ సబ్జెక్ట్ లోనే డౌట్ ఉంది. అడగండి అడగండి, టకటక అని జవాబు చెప్తా. నాకు టకటకలొద్దు, ఆన్సరే కావాలి. అడగండి మరి. ఎగ్జామ్కి వెళ్లకుండా ఎలా ఆపుతావు మమ్మీ? ముందు దానికేం ప్లాన్ చేసావో చెప్పమంటే ఏదేదో చెప్తావేంటి? ఇంతకు ముందు నేను ఏ ప్లాన్ చేసినా నీతో చెప్పేదాన్ని, నువ్వే ప్లాన్ చేసినా నాతో చెప్పేవాడివి. అన్నీ ఫెయిల్ అయ్యేవి. అయితే ఈసారి నా ప్లాన్ నాదే, నేనే అమలు చేస్తా. చేస్తే చేసావు, కనీసం నాతో చెప్పొచ్చు కదా. చెప్పను, వర్కౌట్ చేసి చూపిస్తా. వా, ఈ సస్పెన్స్ ఏంటి మమ్మీ? నీకు సస్పెన్స్ ముఖ్యమా, సక్సెస్ ముఖ్యమా? సక్సెసే, కానీ కానీ లేదు, ఏమీ లేదు.
వెయిట్ అండ్ వాచ్. రూప ఎగ్జామ్కి వెళ్ళదు, అది కన్ఫర్మ్. రాజు, ఏంటమ్మాయి గారు? నేనెప్పుడూ పెన్ మర్చిపోను. ఇవాళ కూడా తీసుకెళ్లాల్సిన బుక్స్, పెన్ను అన్నీ గుర్తు పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకున్నాను. అసలు నా పెన్ ఎలా మిస్ అయింది? ఇటు చూడండి, ఇదేమైనా మీ మిస్ అయిన పెన్ అయిండొచ్చా? అవును, ఇదే. నీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగ! నీకు దొంగతనం చేసే మేనియా ఏమైనా ఉందా? అమ్మాయి గారు, నిజం తెలిస్తే మీరిలా మాట్లాడరు. హే రైస్ పీస్, సరదాగా అన్నాను. అసలెందుకు నా పెన్ తీసా? మీరు పెద్దయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుందని ఫీల్ అయ్యారు కదా. అవును, అందుకే బ్లెస్సింగ్స్కి బదులు ఏకంగా ఆయన వాడే పెన్నే ఇప్పించాను. అందుకే మీ పెన్ను దాచేశాను. కాదు కాదు కాదు, అయ్యో, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దరిద్రంగా ఉంటుంది అమ్మాయి గారు. నూకల దొంగనా నేను? అమ్మాయి గారు, మా అమ్మ నాకు ఒక్క పేరే పెట్టింది. మీరు రోజుకొక పేరు పెడుతున్నారు. నేను చిన్నప్పుడు ఆడుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు. నేను ఏడిపించడానికి, నన్ను ఏడిపించడానికి ఎవరూ ఉండేవారు కాదు. మా అత్త ఎవ్వరినీ ఇంటికి రానిచ్చేది కాదు, నన్ను ఎవరింటికి వెళ్ళనిచ్చేది కాదు. నా బాల్యమంతా ఒంటరిగానే గడిచిపోయింది. పింకీ నేను పెద్దయ్యాక పుట్టింది. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? ఆ మినిస్టర్ కూతుర్ని. ఏ ఎప్పుడైనా మిస్బిహేవ్ చేసావా? నేనెందుకు మిస్బిహేవ్ చేస్తానా దాంతోని? నా లవ్వర్ దీప్తిని నా నుంచి దూరం చేసి ఇదేరా. తనతో నా పెళ్లి జరగకుండా ఆగిపోవడానికి కారణం కూడా ఇదేరా. నా కోపం తీర్చుకునే అవకాశం దొరికింది, మళ్ళీ దొరకదు. దీన్ని వదలనరా ఇప్పుడు. ఏం చేస్తావురా? పదరా. అది నా మీదకి ఎవరో విసిరారు సార్. ఆ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరిదో అయి ఉంటుంది. చెక్ చేయండి సార్ ఒకసారి. సార్, అతను అయి ఉంటుంది సార్.
ఒకసారి అతని హ్యాండ్ రైటింగ్ చెక్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకేం సంబంధం లేదు సార్. సార్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్. వీడే ఆ పని చేసింది, వీడిదే ఆ హ్యాండ్ రైటింగ్. సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. అనవసరంగా ఒక అమాయకురాలను డీబార్ చేయించాలని చూసావు. రారా సార్. సార్ నేను తీసుకెళ్ళి ప్లీజ్ సార్. సారీ అమ్మా, అనవసరంగా నిన్ను అవమానించి ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. లాస్ట్ మినిట్లో నువ్వు ఆ ఐడియా ఇవ్వకపోతే అనవసరంగా నీ లైఫ్ స్పాయిల్ అయ్యేది. ఎగ్జామ్ రాయ్. దేవుడా, ఆఖరి నిమిషంలో నువ్వే నన్ను కాపాడావు. ఏమండి, ఒక్కసారి ఇంటికి రండి. 1వ తేదీ డబ్బుల కోసం ఇంటికొస్తారు. కనీసం 11వ తేదీన 21వ తేదీనైనా నా కోసం, పాప కోసమైనా ఇంటికి రండి. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. రాత్రిపూట మీరు గుర్తొస్తున్నారు. అప్పుడప్పుడు కల్లో. ఏయ్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా, పక్కెళ్ళి ఆడుకోపో. చెప్పండి. ధనాలు, పిల్లకంటే నీకు ఫోన్ ఎక్కువైందా? కొంచెమన్నా బుద్ధుండక్కర్లా? బుద్ధి గురించి మీరు చెప్పడం ఎందుకులే నాన్న. అది ఇంట్లో ఉండుంటే నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నా మొగుడి కోసం మొహమాచినట్టు ఫోన్ చేయాల్సిన అవసరమూ లేదు. నా కూతుర్ని ఇలా నెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏమండి, మన ఐసు పులుకు పలుకు లేకుండా పడిపోయిందండి. దాన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. నాకెందుకో భయంగా ఉందండి. నాకెందుకో భయంగా ఉందండి. నేను టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నానండి. అయ్యో భగవంతుడా, మా పేదోళ్ళకి ఎలాంటి కష్టం రావాలా? నా బిడ్డకి ఎలాంటి జబ్బు రావాలా? మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లో నా భార్య పిల్లల్ని వదిలేస్తే నా బిడ్డకి అలాంటి పరిస్థితి తీసుకొస్తారా? ఆ మాత్రం చేతకాని వాళ్ళు కట్నం డబ్బులు పారేసి మా ఇంటికి పంపించలేకపోయారా? పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని, నా కన్న తల్లిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడిని. నా బిడ్డకేమైనా కావాలి, ఒక్కొక్కడి సంగతి తేల్చి పారేస్తానంతే. ఎక్స్క్యూజ్ మీ, ఇది హాస్పిటల్. బావా, ఇవన్నీ అనుకోవడానికి ఇదా సమయం? అక్కకి ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? నేను మాట్లాడటం లేదు బామర్దే, తండ్రి ప్రేమ అలా మాట్లాడిస్తుంది నాతో. కనపడతానే ఉంది అల్లుడు నీ తండ్రి ప్రేమ. ఆమాషకి పొన్నానికి కూడా కన్న పెట్టిన చూడటానికి రావు. కనీసం దానికి ఎప్పుడైనా ఒక చాక్లెట్ తెచ్చిచ్చావా? నానా, నువ్వు ఊరుకో. ఊరుకోయ్యా, బిడ్డ బాలే కాళ్ళు ఆడిపోతుంటే ఇప్పుడయ్యా నీ అవసరమా? మామగారు, నా సంగతి మీకు తెలీదు. నేను మంచోళ్ళకే మంచోడిని. నేను కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోకుండా నీ కూతుర్ని ఎప్పుడు పంపిస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాను. నా ప్లేస్ లో ఇంకొకడు నుండే ఇంకొక దాన్ని చేసుకుని ఈ పాటికి 2 పిల్లల్ని కని ఉండేవాడు. కానీ కట్నం ఇవ్వడం చేత కాదు, కానీ మాటలకేం తక్కువ లేదు. బావా, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలా? నీకే కాదు, మా అందరికీ టెన్షన్గానే ఉంది. నిజం చెప్పాలంటే పుట్టిన దగ్గర నుంచి ఐషు మా ఇంట్లోనే పెరిగింది. నీకన్నా ఎక్కువ ప్రేమ, నీకన్నా ఎక్కువ బాధ్యత మాకే ఉంది. పెద్ద మనిషిని కూడా చూడకుండా మా నాన్నతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తండ్రి గుండె అలా మాట్లాడుతుంది బామ్మతే. అన్నా,
నువ్వు జరంత కూసో రాదే. నీ తండ్రి గుండె ఎంత బాధపడుతుందో అందరికి ఎరికే గాని డాక్టర్లు వచ్చి మాట్లాడేదాకా జర లొల్లి చేయకు. నీకు దండం చేస్తాను. సరే చెల్లి. తమ్ముడు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా. డాక్టర్ అమ్మ ఇంకా బయటికి రావట్లేదు. నాకు చాలా భయంగా ఉందిరా. దానాలు భయపడకే. మన బిడ్డ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను, సరేనా? ఏం బాధపడకు. డాక్టర్, ఐషు కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడే స్కానింగ్ రిపోర్ట్ చూశాను. బ్రెయిన్ లో ఓ చోట బ్లడ్ క్లాట్ అయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతోంది. ఐషు, వెంటనే సర్జరీ చేయకపోతే పాపను బ్రతికించడం కష్టం. వెంటనే సర్జరీ చేయండి డాక్టర్, పాపను బతికించండి. కానీ సర్జరీకి 10 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు వెంటనే కట్టేస్తే పాపకు ఆపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. పది లక్షలా? ఏ డాక్టర్ అమ్మ మీరు అనేది? ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము? ముందు మీరు ఆపరేషన్ చేసేయండి, మా ప్రాణాలు కాపాడండి. నాదేం లేదు. ఈ హాస్పిటల్ యాజమాన్యం కొన్ని రూల్స్ పెట్టింది. దాని ప్రకారం ముందు డబ్బు మొత్తం కడితేనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. మీరు డబ్బు రెడీ చేసుకొని చెప్పండి. కానీ ఓ 1-2 గంటల్లో సర్జరీ చేయకపోతే పాపని కాపాడడం చాలా కష్టం. ఏమండి, ఏదో ఒకటి చెయ్యండి. మన పాపండి. 10 లక్షలు మా తమ్ముడు మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? కన్నందుకు మనకి తప్పదు. త్వరగా వెళ్ళి డబ్బులు తీసుకురండి. ధనాలు, నిన్నటి దాకా నా దగ్గర 12 లక్షలుండేయే. రాత్రే పేకట్టడి మొత్తం పోగొట్టు.